హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ కేక్. ఈ రవ్వ కేక్ చాలా సాఫ్ట్గా, స్పాంజీగా చాలా బాగుంది. ఇలా సింపుల్గా ఓవెన్ లేకుండా ఎగ్లెస్ రవ్వ కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ అండ్ స్పాంజీ రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వని తీసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు దాకా చక్కెరని వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ పాలని కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కలుపుకుంటూ ఈ రవ్వలోకి యాడ్ చేసుకోండి. పాలను వేసి ఉప్మా రవ్వ, చక్కెర అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా కలుపుకోవడానికి మొత్తం పాలను అయితే వేయలేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఈ రవ్వను నానబెట్టుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ని కానీ లేదంటే ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ తీసుకోండి. ఆయిల్తో ఈ మౌల్డ్ని కొంచెం గ్రీస్ చేసుకోండి. ఇక్కడ అడుగున నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదా పిండితో డస్ట్ చేసినా సరిపోతుంది. ఇలా రెడీ చేసుకొని ఈ కేక్ మౌల్డ్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను కేక్లోకి యాడ్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీని కానీ చెర్రీస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నెను పెట్టుకోండి. ఇందులోకి స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత రవ్వ పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇందులోనే 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. మిల్క్ పౌడర్ వేస్తే మనకి కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1/2 కప్పు దాకా మైదా పిండిని కూడా వేసుకోవాలి. మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండినైనా కస్టర్డ్ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇందులోకి మిగిలిన పాలని మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిక్చర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త గట్టిగా అనిపిస్తుంది కదా. ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా పాలను వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు గ్రైండ్ చేసేటప్పుడే 3-4 యాలకులను వేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి. ఇది యాక్టివేట్ అవ్వడానికి 3-4 చుక్కల దాకా నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ని వేస్తే సరిపోతుంది. పిండిని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి కలుపుకున్నాక ఈ పిండి మొత్తాన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ మౌల్డ్ని ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. మీరు కావాలంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మౌల్డ్ని మనం ప్రీహీట్ చేసుకుంటున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. మనకి గిన్నె అనేది వేడిగా ఉంటుంది కాబట్టి స్లోగా పెట్టేసేయండి. ఇప్పుడు కవర్ చేసి లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకి కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ కవర్ చేసి బేక్ చేసుకోండి. ఇక్కడ నేను 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఒక నైఫ్ని తీసుకొని ఇలా మిడిల్లో గుచ్చి చూడండి. మనకి చాక్ అనేది ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ అనేది బాగా బేక్ అయినట్లు. మీకు తడిగా అనిపిస్తే మరొక 5 నిమిషాలు బేక్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ని బయటకు తీసుకోండి. దీనిపైన క్లాత్తో కవర్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. మనం వేడిగా ఉన్నప్పుడే బయటకు తీస్తే కేక్ అనేది విరిగిపోతుంది. కాబట్టి పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నైఫ్తో సైడ్స్ని కొంచెం లూజ్ చేయండి. దీనిపైన ప్లేట్ను పెట్టి రివర్స్లో తిప్పామంటే మనకి కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసి ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా చాలా సాఫ్ట్గా, స్పాంజీగా కేక్ అనేది వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూద్దాము. ఇలా షార్ప్గా ఉండే నైఫ్తో కేక్ని కట్ చేయండి, చాలా బాగా కట్ అవుతుంది. ఓవెన్ లేకపోయినా కూడా చాలా ఈజీగా స్పాంజీగా రవ్వ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ని మనం రవ్వతో చేసినా కూడా టేస్టీగా, స్పాంజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. మరి ఈ ఎగ్లెస్ స్పాంజీ రవ్వ కేక్ని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో కనుక రవ్వ కేక్ని చేస్తే మీకు కూడా స్పాంజీ రవ్వ కేక్ అనేది వస్తుంది. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.